గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మునగాకు చూస్తేనే బోండా తినాలనిపిస్తుంది. సో దీనికి కడిగి శుభ్రంగా మునగాకు వేసుకున్నాను. జీలకర్ర, వాము, సోంపు వేసుకున్నాము, ఎందుకంటే డైజెషన్కి బాగుంటుంది. అది చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఆనియన్ మనం ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగా పకోడాలాగా వస్తుంది. ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకుంటారు, సమ్ టైమ్ అలా తినాలనిపిస్తుంది, తినాలన్నప్పుడు తినేస్తాము. శనగపిండి, బియ్యం పిండి కొద్దిగా వేసుకుందాం. ఒక చిటికెడు దోసల సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ ఇది అవుతుంది. వాటర్ వేసి దీన్ని కలుపుకుంటాము. రాగి పిండితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది. ఇంకా మనకి హెల్దీ అది రాగి పిండి అయితే. మునగాకు ఎక్కువ వేసినాను నేను, చూసారా. ఇప్పుడు ఒక 2 minutes అలా ఉంచేసి ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటాం. బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, నేను ఎక్కువ మునగాకు వేసాను దీంట్లో. మంచిగా కరకరలాడుతూ బోండాలు. తినేసి టీ తాగేస్తే ప్రశాంతంగా ఉంటుంది. దీన్ని మునగాకు ఎక్కువ వేసాను నేను. ఇలా ఖాళీ కదా, ఇప్పుడు మనం తీసుకుంటాం, ప్లేట్లోకి తీసుకుంటాం. చూడండి, చూసారా, వేడి వేడి డ్రమ్ స్టిక్ లీవ్స్ పకోడా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంది.